నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. లోక్సభ సమావేశాల్లో అరుదుగా కనిపించే స్ఫూర్తిదాయక దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వందే మాతరం పాడడంతో సభలో ఒక్కసారిగా దేశభక్తి జోష్ నిండిపోయింది. మోదీ గానం ముగిసిన వెంటనే అన్ని వైపులా చప్పట్ల మోత మార్మోగి సభా వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. జాతీయ గేయం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చను ప్రారంభించారు ప్రధాని మోదీ. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ వందే మాతరం జాతీయ గేయంపై జరిగిన చారిత్రక వివాదాలను ప్రస్తావించారు. జాతీయ గేయం వందే మాతరాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను ఆ గేయం రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ముక్కలు చేశారని మోదీ అన్నారు. జిన్నా వందే మాతరాన్ని వ్యతిరేకించగా జవహర్లాల్ నెహ్రూ ఆయన అభిప్రాయాలను సమర్థించారని, 1937లో జరిగిన కోల్కతా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దానికి రాజీ పడిందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్కు దాసోహం అనడం, వందే మాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారని, గేయంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గేయాన్ని సమీక్షించాలని కోరారని మోదీ వివరించారు. బంకిం చంద్ర చటర్జీ మొదటిసారి రాసిన 1975 నాటి వందే మాతరం ఆవిర్భావాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ పాట అంత గొప్పదా, దాని భావాలు ఉన్నతమైనవి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రాంతాలను కలిపి భారతీయులను ఐక్యతతో బంధించే శక్తి దీనికి ఉందా అని ప్రధాని అడుగుతూ, అదే నిజమైతే గత శతాబ్దంలో వందే మాతరంతో ద్రోహం ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పాలన సమయంలోనూ వందే మాతరం గేయానికి 100 ఏళ్లు నిండాయని, కానీ ఆ సమయంలో రాజ్యాంగం తీవ్ర వేదనకు గురైందన్నారు మోదీ. భారతదేశం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదు. వందే మాతరం మనకు కేవలం ఒక పాట కాదు, 2047 నాటికి వికసిత భారత్ కలను నెరవేర్చడానికి ఇది ఒక ప్రేరణ. స్వదేశానికి బలాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వందే మాతరం మన మంత్రమవుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వందే మాతరం స్ఫూర్తితో దేశం కోసం అందరూ కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.